విశాఖ స్టీల్ ప్లాంట్ భవితవ్యం ఎలా ఉండబోతోంది? కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో ఉక్కు ఫ్యాక్టరీ కష్టాలు తీరిపోతాయా? ప్రైవేటీకరణ ఆగిపోతుందా? ఉక్కు ఫ్యాక్టరీ పోరాట కమిటీ నేతలు ఏమంటున్నారు? ఉక్కు ఫ్యాక్టరీపై గత వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న వైఖరేంటి? ఇప్పటి కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమేంటి? ప్రస్తుత ప్రభుత్వాలపై కార్మిక సంఘాలు చెప్పేదేంటి? కేంద్ర మంత్రి ఏమన్నారు? లెట్స్ వాచ్. ఆంధ్రుల హక్కుగా మారిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం ఇస్తున్న ప్యాకేజీని ఫ్యాక్టరీ పోరాట కమిటీ నేతలు స్వాగతిస్తున్నారు. అదే సమయంలో తమ డిమాండ్లను కూడా తక్షణమే నెరవేర్చాలని వారు కోరుతున్నారు. ఆర్థిక ప్యాకేజీ అనేది వెంటిలేటర్ పై ఉన్న ఉక్కు పరిశ్రమకు ఆక్సిజన్ అందించినట్టుగా మాత్రమే భావించాలని, అంతకు మించి ఒరిగేదేమీ లేదని కార్మిక నేతలు స్పష్టం చేస్తున్నారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం పోరాట కమిటీ చేసిన ఉద్యమానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా సహకరించిందో కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్నారని చెబుతూ అందుకు జగన్మోహన్ రెడ్డిని ఉక్కు కార్మికులు అభినందిస్తున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తామని 2021 జనవరి 27న ప్రకటించినప్పటి నుంచి కార్మిక సంఘాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి. నాడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల ఉద్యమానికి మద్దతుగా నిలిచింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తమ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు వ్యతిరేకమని వైఎస్ జగన్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ నుంచి జీవీఎంసీ వరకు మహా పాదయాత్ర నిర్వహించారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు విశాఖలో పోరాట కమిటీ నేతలతో 1:40 నిమిషాల పాటు మాట్లాడారు. పోరాట కమిటీ నేతలకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచిస్తూ తాను అండగా ఉంటానని, ఉద్యమానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తానని జగన్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ నుంచి మినహాయించాలని ప్రధానమంత్రికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ప్యాకేజీ ప్రకటించే సందర్భంలో కూడా కేంద్ర మంత్రి కుమారస్వామి నాడు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని చెప్పారు. In 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్యాకేజీ ప్రకటించిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ డిమాండ్లను తెలియజేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం, సొంత గనులు కేటాయించడం, ట్యాక్స్ హాలిడే ఇవ్వడం, క్యాపిటల్ రీస్ట్రక్చర్ చేయడం వంటి డిమాండ్లను నెరవేర్చాలని అమర్నాథ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్యాకేజీ వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదని, పోరాట కమిటీ నేతలు కూడా అదే మాట చెబుతున్నారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వంలోని నేతలు సంబరాలు చేసుకోవడం కాదని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్రం ద్వారా ప్రకటన ఇప్పించి వారికున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. ప్యాకేజీ పరిష్కారం కానే కాదని, ఫ్యాక్టరీ మనుగడ సాగించాలంటే శాశ్వత పరిష్కారం చూపించాల్సిందేనని, అంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని ఉక్కు పోరాట కమిటీ స్పష్టం చేసింది.